మోకా చూసి మోడీ దెబ్బ, వ్యూహాత్మకంగా కవిత అరెస్ట్. లిక్కర్ స్కామ్ కేసులో కవితను పక్కా ప్లానింగ్ తో అరెస్టు చేసిన ఈడీ. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ. ఇవి ఇవాల్టి బిగ్ బ్రేకింగ్స్. ఎమ్మెల్యే ఎన్నికల ముందు జరగాల్సిన కవిత అరెస్ట్ ఎట్టకేలకు జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఐటీ సోదాల పేరుతో హైడ్రామా క్రియేట్ చేసి పక్కా ప్లానింగ్ తో ఈవినింగ్ వరకు కథ నడిపించి పొద్దుముకే టైంలో అరెస్టుకు తెర తీశారు. అది శుక్రవారం పూట. పొద్దున్నుంచి తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుండగా క్లైమాక్స్ కు మరింత ఇంట్రెస్ట్ జోడించింది ఈడీ టీం. మాజీ సీఎం కూతురు కవితను ముందే ఫ్లైట్ బుక్ చేసి మరి సోదాల పేరుతో డ్రామాలు చేశారు. ఆ తర్వాత కవితను అరెస్టు చేసి ప్రత్యేక ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ఎన్ని ఎత్తులు వేసినా బీఆర్ఎస్ కు చేదు అనుభవమే మిగిలింది. పక్కాగా అన్ని విధాలుగా ఈ కేసులో కవితను ఇరికించింది కేంద్రం. సమయం కోసమే వేచి చూసింది. వాస్తవానికి కవితను అరెస్టు చేయడం కేంద్రానికి పెద్ద లెక్క కాదు. ఇప్పటి వరకు వేచి చూడాల్సిన అవసరమూ లేదు. కానీ బీజేపీ ఈ విషయాన్ని పక్కా రాజకీయంగానే చూసింది. అందుకే సమయం చూసి దోచా చేసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్టు చేస్తుంటే లా అండ్ ఆర్డర్ అంతా కేసీఆర్ కంట్రోల్లో ఉండేది. ధర్నాలు, ఆందోళనలు, చివరికి ఎన్నికల్లో సింపతి పండించే అవకాశం కేసీఆర్ అండ్ కోర్టు దొరికేది. అరెస్టు చేయకపోవడం తమకు నష్టాన్ని మిగులుస్తుందని తెలిసినా మోదీ మస్తు ప్లాన్ తో ఆట ఆడిండు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ యూనియన్తో అర్థం అయ్యే వరకు వేచి చూసి కేసీఆర్ కు చెప్పెట్టాలనే థాట్ ను స్పీడ్ గా అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ను ప్రజలు తిరస్కరించారు. ఘోర ప్రభావం మూటగట్టుకున్నాడు. బీఆర్ఎస్ లో గెలిచిన నేతలు ఎన్ని రోజులు ఆ పార్టీలో ఉంటారో కూడా తెలియదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కంత సీను లేదని క్లారిటీ వచ్చాకే పక్కాగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుంది. దేశ రాజకీయాల్లో అగ్గి పుట్టిస్తానన్న కేసీఆర్ కు ముక్కమే లేకుండా చేశారు. ఇప్పుడు ఇక బీజేపీ బీఆర్ఎస్ దోస్త్ అంటూ వస్తున్న గాసిప్ కు బ్రేక్ వేసేందుకే పార్లమెంట్ ఎన్నికల ముందే కవిత అరెస్టు సీన్ కు క్లాప్ కొట్టారు. అటు కవిత అరెస్ట్ ఎప్పుడెప్పుడా అంటూ చాలా మంది వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాన్ని ఓట్ల రూపంలో కొల్లగొట్టేందుకు ఈ అరెస్ట్ బూస్ట్ ఇస్తుందన్నది రాజకీయ వర్గాల అంచనా. అందుకే ఇలా స్పాట్ పెట్టారు. కవిత అరెస్ట్ పరిణామంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా మరింత డీల పడిపోయినట్లే. ఆల్రెడీ ఎప్పుడు ఏం మీద పడుతుందో తెలియని సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్ అండ్ కో కరప్షన్ పై స్ట్రాంగ్ గా పోతుంది రేవంత్ సర్కార్. ఇక్కడ ఇప్పుడు మోదీ బీ గురి పెట్టడంతో కేసీఆర్ అండ్ టీం డిఫెన్స్ లో పడ్డట్లే. ఇట్లాంటి పరిస్థితుల్లో తమ తప్పులు బయటపడకుండా ఉండాలంటే నేతలంతా కాంగ్రెస్ వైపో బీజేపీ వైపో వెళ్లాల్సిందే. లేదంటే సైలెంట్ గా ఉండాలి. అంటే కేసీఆర్ ను మోరల్ గా దెబ్బ కొట్టినట్లే. బింకాలు పలికే బీఆర్ఎస్ అధినేత తలబిరుసు త్వరలోనే దించుతామని ఇప్పటికే కొందరు నేతలు చెప్పుకుంటున్నారట. ఇప్పుడు అది నిజం చేస్తున్నట్లుంది. అస్త్ర దిగ్బంధనంలో చిక్కుంటున్న కేసీఆర్ వెంట మరెంతమంది మిగులుతారో, కవిత అరెస్టుపై ఎంతమంది స్పందిస్తారో చూడాలి.